హాయ్! హాయ్! నమస్తే అండి. ఎలా ఉన్నారు? వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. రండి లెసన్ చూద్దాం. హాయ్ అండి. నెక్స్ట్ లెసన్ చూద్దాం. నేటి వ్యవసాయం. వ్యవసాయం భారతదేశంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. తెలంగాణలోనే కాకుండా ఇంకా దేశ జనాభాలో సగం మంది కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి పనిచేస్తున్నారు. వ్యవసాయం అంటే నేలను చదును చేసి దున్ని విత్తడం, నాటు వేయడం, పంటలు కోయడం ఇదే వ్యవసాయము. మనకు అవసరమైన పంటలు పండించుకోవడం. ఆహారం అనేది వ్యవసాయం నుండే లభిస్తుంది. గ్రామంలో తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు వ్యవసాయ పనులకు వెళ్ళటం మనం చూస్తూనే ఉంటాం. పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నటం అవన్నీ మన విలేజ్‌లలో మనకు కనిపిస్తూనే ఉంటాయి. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకుంటారు. సరైన ధర కూడా ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న ధర కన్నా తక్కువ ధరకు వడ్డీ వ్యాపారులకి అమ్మడం వల్ల వీళ్ళకు పండించిన దానికి లాభం రాదు. మళ్ళా డబ్బులు లేకపోతే పిల్లల చదువు, ఇంటి అవసరాలు, వాళ్ళ పోషణ అవన్నీ కష్టమవుతుంది. అందువల్ల వాళ్ళు వేరే ప్రాంతాలకు, వేరే పనుల కోసం వాళ్ళు చిన్న రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, వాళ్ళు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది అప్పులు ఎక్కువ కావడంతో. నెక్స్ట్ ఒప్పందపు వ్యవసాయం. ఇందులో ఏంటంటే కొన్ని రైతులను కంపెనీలు ఉంటాయి. కంపెనీ చెప్పిన పంటనే వీళ్ళు వేయాలన్నట్టు. ఎటువంటి పంటలు అంటే వరి, జొన్న, వేరుశనగ, పత్తి, సోయా, చిక్కుడు, ఏంటి పామాయిల్, కొబ్బరి, ఉసిరి, మిరప, దోసకాయ మొదలైనవి రైతులు పండించడానికి కంపెనీ అనేది ఒప్పందం చేసుకుంటుంది. ఈ కంపెనీలు రైతుకి నియమాలు, పంట ఎలా పండించాలి, ఏందని నిబంధనల పద్ధతులన్నీ కంపెనీ నిర్ణయిస్తుంది. ఇంకా అంతేకాకుండా కంపెనీ పెట్టుబడి పెడుతుంది, ఆర్థిక సహాయం కూడా రైతులకు అందిస్తుంది. ముందుగా నిర్ణయించిన ధరకే వీళ్ళు కొనడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పంటను ముడి పదార్థం లెక్క యూజ్ చేసుకొని చిప్స్లలో, టమాటా సాస్లలో, మందులలో వాడి ఇతర దేశాలకు ఎక్కువ లాభంకి అమ్ముకుంటారు. ఒకవేళ ఈ పంట అనేది సరిగ్గా వండకపోయినా ఏదైనా రైతుదే బాధ్యత అన్నట్టు. పూర్తి బాధ్యత రైతుల మీదనే ఉంటుంది. మొత్తం ఐటమ్స్ అన్నీ వాళ్ళు ఇస్తారు. వీళ్ళు దాన్ని కరెక్ట్గా వండియాలి కాబట్టి మళ్ళీ నష్టపోతే వీళ్ళకి నష్టం జరుగుతుందన్న కారణంతో ఎక్కువ ఎరువులు వాడడం, మంచి భూమిలో వేస్తే మంచిగా పండుతుందని, మంచి భూమిలో ఎటువంటి పంటలు వేసి ఎక్కువ ఎరువులు వాడడం వల్ల నేల కూడా పాడవుతుంది. అప్పుడు వీళ్ళు ఆహారానికి తర్వాత ఆహారం కోసం పండించుకుందాం అన్నప్పుడు వాళ్ళకు దిగుబడి రావడం లేదు. ఆహారం పండించుకోవడానికి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ చిన్న రైతులు కూలీల గురించి తెలుసుకుందాం. ఇక్కడ చిన్న రైతు కూలీ రాము. ఇంతకుముందు రవి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రాము గురించి. ఈయన విజయ్ కుమార్ పొలంలో పనిచేస్తుండు. ఈయనకు 2 ఎకరాల పొలం ఉంది. చెరువు నుంచి నీరు ఇక పెద్ద రైతులు వాడుకోవడం వల్ల వస్తలేదని తెలుసుకున్నాం కదా. ఓన్లీ ఖరీఫ్ కాలంలో మాత్రమే అంటే వర్షం మీద ఆధారపడి ఈయన పంట వేస్తాడు. ఈయనకు 500 అడుగుల బోరుబావి తవ్విపించిండు కానీ అది నీళ్ళు వల్లేవు. 500 అడుగుల లోతు బోరుబావి వేయించినా కూడా పాపం ఆయనకు వాటర్ వల్లేవు. అందుకని ఈ రైతు దగ్గరనే అప్పు తీసుకొని విజయ్ కుమార్ దగ్గరనే అప్పు తెచ్చుకుంటాడు కాబట్టి అదే పొలంలో పెద్ద రైతు దగ్గర పొలంలో పనిచేస్తాడు అన్నట్టు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుంది. ఒకసారి ఇవి చూద్దాం. పంట కాలాలు అంటే పంట ఏ కాలంలో ఎట్లా వండుతుంది ఏమని తెలుసుకుందాం. ఖరీఫ్ అంటే జూన్ నుండి అక్టోబర్ వరకు వర్షాకాలం. రబీ అంటే నవంబర్ నుంచి మార్చి వరకు శీతాకాలం. జయాద్ అంటే ఏప్రిల్ నుంచి మే వరకు వేసవికాలం. ఈ కాలాల మనకు పంట చేతికి వస్తుంది. తెలంగాణలో చిన్న రైతులు రాము, రవి గురించి తెలుసుకున్నాం కదా. వీళ్ళది ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రతి 5 రైతులలో 4 రాము, రవి వంటి చిన్న రైతులే ఉన్నారు. వాళ్ళకు సొంత భూమి లేకపోవడం, నీటిపారుదల వసతులు ఏమాత్రం లేకపోవడం, అప్పులు చేయడం, ఎక్కువ పెద్ద రైతులు బ్యాంకులు, వడ్డీ వ్యాపారులు లేదా దళారుల దగ్గర వీళ్ళు అప్పు తీసుకోవడం వల్ల మళ్ళీ పంట తక్కువ ధరకే అమ్ముకోవడం వల్ల వాళ్ళకి ఒత్తిడి ఎక్కువై ఆర్థిక అవసరాలకు కూలీలుగా కూడా పొలాలలో పనిచేయాల్సి వస్తుంది అన్నట్టు. ఇది వాళ్ళ పరిస్థితి. నెక్స్ట్ పెద్ద రైతులు ఎట్లుంటారు ఈ విలేజ్లో అనేది తెలుసుకుందాం. విజయ్ కుమార్ అనే పెద్ద రైతుకు ఎంత అంటే మొత్తం వరి కోత మిషను, నూర్పిడి యంత్రం, ట్రాక్టరు, మళ్ళీ ఆయన ఏంటిది కూలీలను పెట్టుకొని వేరుశనగ మొక్కలు ఒక షెడ్లో ట్రాక్టర్లో మొత్తం వేరుశనగ మొక్కలు వస్తాయి. ఒక 10-15 మంది ఆయన దగ్గర కూలీలు ఉంటారు.
ఆడవాళ్ళు కాయలు తెంపుతుంటారు. మగవాళ్ళేమో తీసుకొచ్చి అక్కడ వేరుశనగ మొక్కలు వేస్తుంటారు. ఇంకా ఒక పెద్ద కాంక్రీట్‌తో పెద్ద కళ్ళెం ఉంటది. ఆ కళ్ళెంలో ఎండబెట్టి గోదాంల ఉంచుతారన్నట్టు. తర్వాత సీజన్ వచ్చినప్పుడు సీజన్‌లో ఈ ధరలు తక్కువ అమ్ముడుపోతాయని, సీజన్ లేని టైంలో వాటికి గిరాకీ ఎక్కువ ఉంటదని ఆ టైంలో అమ్ముకుంటాడన్నట్టు. అట్లా ఆయనకు ఎక్కువ లాభం వస్తది. విజయ్ కుమార్‌కు 3 బోరు బావులున్నాయి. మళ్ళా 25 ఎకరాల భూముంది. మళ్ళా అతనికి నీరు, వరి పొలం, చెరువు దగ్గర నుంచి వాటర్ ఇగ్గుకుంటాడన్నట్టు. వాటరొస్తాయి. ఇంకా ఇతర రైతులకు ఇట్లా అద్దెకు ఇప్పుడు ఈయనకున్న ఇప్పుడు 25 లక్షలు అప్పు చేసి వరి కోత యంత్రం కొన్నాడు. నూర్పిడి యంత్రం కొన్నాడు కదా! వీటిని ఈయన వాడుకుంటాడు. మళ్ళా మిగతా టైంలలో వేరే వాళ్ళకి అద్దెకు కూడా పంపిస్తాడు. అట్లా కూడా లాభమే. తర్వాత ఈయనకి 20కి పైగా ముర్రజాతి గేదెలు ఉన్నాయి. వాటితోటి పాల వ్యాపారం కూడా చేస్తాడు. ఒక ఎరువుల దుకాణం కూడా ఉన్నది. ఇంకా ఇతరులకు అప్పులు కూడా ఇస్తుంటాడు. అట్లా కూడా వడ్డీ వస్తుంటది. ఇది ఆయన పెద్ద రైతు ఉండే వెసులుబాటు అన్నట్టు. ఈ పెద్ద రైతులు అనే వాళ్ళకు ఎటువంటి ఇది ఉండదన్నట్టు. కానీ ఇవన్నీ వాడడం వల్ల ఇగ వీళ్ళకు ఎట్లుంటది అంటే ఎరువులు ఎన్ని వేసినా పంట దిగుబడి అనేది ఇప్పుడు తక్కువనే వస్తుంది. మనం ఎంత ఎరువులు ఎక్కువ వేసినా అని ఈ విజయ్ కుమార్ తండ్రి వచ్చి చెప్తాడు అన్నట్టు. విజయ్ కుమార్ తండ్రి ఏమంటాడంటే రసాయనిక ఎరువులు మేము వ్యవసాయం చేసినప్పుడు ఎక్కువ తక్కువ వాడేటోళ్ళం. కానీ మంచి భూగర్భ జలాలు ఉండేటివి. వాటితోటి పొలం మంచిగా పండుతుండే. ఇప్పుడు అన్నీ వాడినా కూడా ట్రాక్టర్ తోటి భూమి దున్నినా కూడా ఇప్పుడు సరైన వరి కోత మిషన్ వాడినా అన్నీ చేసినా రైతులకు పంట దిగుబడి అనేది సరిగ్గా రాక నష్టపోతుర్రు అని చెప్తాడు. ఇప్పుడు మన తెలంగాణలో వ్యవసాయం ఎట్లుంది అంటే వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. కానీ వరినే మనం ఎక్కువ ప్రధానంగా తెలంగాణలో ఎక్కువ వరినే ప్రధాన పంటగా పండిస్తున్నాం. ఆహార పంటలైన ఏంటి మన రాగులు, జొన్న, మొక్కజొన్న స్థానంలో ఇవి వాణిజ్య పంటలు వచ్చినాయి. పత్తి, చెరుకు, వేరుశెనగ, పసుపు, మిరప వంటివి పండించడం స్టార్ట్ అయింది. తెలంగాణలో ఎక్కువ మంది రైతులు బోరుబావుల మీద ఆధారపడి ఉన్నారు. దీనివల్ల భూగర్భ జలాలు అనేవి అంటే ఇంకిపోతున్నాయి, పడిపోతున్నాయి. వర్షం మీద ఆధారపడే వారి శాతం పెరుగుతుంది. అందువల్ల వర్షం పడితేనే పంట మంచిగా పండుతుంది. వర్షం పడకపోతే ఏ పంట పండదు. అంత నష్టపోవడం అన్నట్టే. ఇవన్నీ చిన్న రైతులకు పంట నష్టాలను గురి చేస్తున్నాయి. చిన్న రైతుల గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంటే పెద్ద రైతులు మాత్రం కొత్త పరికరాలు, పద్ధతుల ద్వారా లాభాలు పొందుతున్నారు. పాడి పరిశ్రమలలో వీళ్ళు పెద్ద రైతులు ఎట్లా పాడి పరిశ్రమలు పెట్టుడు, కోళ్ళ ఫారాలు పెట్టుడు, దుకాణాలకు పెట్టుబడి పెట్టుడు, పాఠశాలలు అవి నడవడానికి వడ్డీ వ్యాపారుల అంటే డబ్బు వడ్డీకి ఇచ్చుడు ఇవన్నీ చేసుకుంటూ పెద్ద వ్యాపారులు లాభపడుతున్నారు. కూలీలకు కూలీలకు వ్యవసాయ రంగంలో పని లభించకపోవడమే కాకుండా వాళ్ళ వేతనాలు కూడా పెరగడం లేదు. ఈ వ్యవసాయ కూలీలు ఉంటారు కదా వాళ్ళకు సరైన పని దొరకడం లేదు. కరెక్ట్ వాళ్ళ పనికి తగ్గట్టు జీతం కూడా దొరకడం లేదు. ఈ ప్రభుత్వ పథకాలు కొంత ఆదుకున్నప్పటికీ అవి కూడా సంవత్సరానికి కొన్ని వారాలు మాత్రమే పని కల్పిస్తున్నాయి. కూలీల కుటుంబాలు ఇతర మార్గాల కోసం ఎదురు చూస్తూ పక్క గ్రామాలకు, పట్టణాలకు వలస వెళ్తారు. ఇక వేరే పనులు చేసుకొని బ్రతుకుతారు. ఒకసారి ఈ బాక్స్ గమనించండి. స్త్రీ పురుష కూలీ రేట్లు వాళ్ళ ఉండే తేడాలు. మేము మామూలుగా సాధారణ కాలంలో కూలీ రేట్లు మేల్కి 200 నుంచి 250 ఉంటాయి. ఫిమేల్కి 100 నుంచి 130 ఉన్నాయి. వ్యవసాయేతర పనులలో కూలీ రేట్లు 300 మేల్కి, ఫిమేల్కి 180 నుంచి 200. ఈ ప్రభుత్వ పథకాలలో ఇద్దరికి సేమ్ 150, 150. ఈ ద్రాక్ష తోట, పూల తోటలకు పనికి వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడనే పని చేసుడు ఉంటుంది. ఇంకా ఈ నిర్మాణ పనులకి కొన్ని రోజులు పోయి మా అక్కడనే ఉండాల్సి వస్తుంది. ఈ వ్యవసాయ కూలీలు తెలంగాణలో సుమారు 2500 గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నాయి. కొద్ది మందికి మాత్రమే కొంత భూమి కలదు. వీరు వ్యవసాయేతర పనుల కోసం పట్టణాలకు అంటే కొంత భూమి ఉన్నప్పుడు చేసుకొని మళ్ళా లేని టైంలో వ్యవసాయ కూలీలాగా పట్టణాలకు వలస వెళ్ళడమే. వలస అంటే ఈ ప్రజలు కానీ పక్షులు, జంతువులు ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్ళడమే వలస అంటారు. ఈ వలస ఎందుకు జరుగుతుందంటే కారణాలుగా కొందరు పని కోసం, కొందరు చదువు కోసం, కొందరు ఉద్యోగం కోసం, కొందరు సౌకర్యాల కోసం, కొందరు వివాహం కోసం ఇట్లా వెళ్తూ ఉంటారు. ఇదే వలస. ఈ లెసన్ ఇంతటితో క్లోజ్ అండి. థ్యాంక్ యూ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ లైక్ ఈ వీడియో మరికొందరికి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది.